శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి గౌరవ అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్, ప్రధాన కార్యదర్శి నిచ్చెన మెట్ల చిరంజీవి, చైర్మన్ కోట గురుబ్రహ్మం, కోశాధికారి ఓమిన జనార్దన్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు షణ్ముగరావు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈరోజు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు ఈ యొక్క అన్నపూర్ణ అలంకారము 1200 కిలోల స్వీట్స్ తోటి ఈరోజు అమ్మవారిని అలంకరించడం జరిగింది. అట్లాగే ఈరోజు ఉభయకర్తలుగా వేముల ప్రసాద్ అండ్ ఫ్యామిలీ వారు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం కౌన్స్పేట ఈరోజు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఈరోజు అన్నపూర్ణ అలంకారము చాలా అద్భుతంగా జరిగింది. ఉదయం అమ్మవారికి స్వీట్స్తో అలంకారం చేశాము. మూల వాళ్ళకి ఉత్సవాలకు కూడా అన్నపూర్ణ అలంకారంతో స్వీట్స్తో అలంకారం చేశాము. ఈ అన్నపూర్ణ అలంకారము శివుణ్ణి అన్నపూర్ణేశ్వరుడు భిక్షాటన చేస్తాడు. శివుడే భిక్షాటన చేసేటప్పుడు అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి అంటాడు. అప్పుడు అన్నపూర్ణేశ్వరి తన ఇంట్లో నుంచి వచ్చి అమ్మవారు తన భిక్షం వేస్తుంది శివుడికి, మహాదేవుడికి. అప్పుడు భిక్షం వేసి అప్పుడు ఈరోజు కార్యక్రమానికి శివుడు ఎందుకు భిక్ష తీసుకుంటాడంటే ఈ యొక్క భక్తుల యొక్క కోరికలు ఇక ఆకలి తప్పులు లేకుండా ఉండటానికి కోసము ఈ యొక్క భిక్షాటన చేసుకొని అందరికీ ఆకలి తప్పులు చేస్తుంటాం మహాదేవుడు. అప్పుడు అన్నపూర్ణేశ్వరి సహాయం లేదే శివుడు ఏం చేయలేడు. అప్పుడు అన్నపూర్ణేశ్వరి వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటే శివుడికి తనే భిక్షం వేస్తుంది. అందువల్ల అన్నపూర్ణేశ్వరి అలంకారము అద్భుతంగా ఉంది. దేవి శరణాథ మహోత్సవాలు అద్భుతంగా జరిగింది. రేపు ఉదయం గాజులతో అలంకారము ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది. అందరూ వచ్చి భక్తులు దర్శనం చేసుకోవాలని కోరుచున్నాము. ప్రతి ఒక్క రోజు దేవి శరణ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.